నేను అందరికి ఏం చెప్తానంటే జ్యోతి, సాలరీ ఈజ్ ఏ స్లో పాయిజన్. ఇట్ ఈస్ ఏ పాయిజన్ దట్ కార్పొరేట్స్ హ్యావ్ ఇన్వెంటెడ్. మీరు ఒక మంచి ఎంబీఏ, ఇప్పుడు మీ సిస్టర్ ఎంబీఏ చేసుకుని అంత చదువుకొని అంత చేసింది, ఆమెకి ఏం చేస్తారు, 30,000 నెలకు సాలరీ ఇస్తారు, 35,000. ఆ పాయిజన్ కి జనాలు యూజ్ టు అయిపోతారు. ఆ 35,000 రాగానే ఓ బైకో ఏదో పర్సనల్ లోనో బజాజ్ ఫైనాన్స్ లోనో ఈఎంఐ తీసుకుంటారు. ఆ ఈఎంఐ లో 10,000 ఇది కట్ అయిపోతుంది. అరే ఇంకా జాబ్ లేకపోతే అది ఈఎంఐ కట్టలేం కదని మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. సాలరీ 60,000 అయింది అనుకోండి, ఏ ఒక అపార్ట్మెంట్ ఒక కార్ కొన్నారు అనుకోండి, ఆ ఈఎంఐ ఇంకా నెక్స్ట్ 5 years లాక్ చేసేస్తారు. అందులో ఒక్కసారి ఆ ట్రాప్ లో పడిపోయామనుకోండి, you will just keep going deeper and deeper into the trap. ఇంకా బయటికి రాలేరండి జనాలు. అది ఎప్పుడు అర్థం అవుతుంది అంటే ఒక 15-20 years ఎక్స్పీరియన్స్ అయ్యి when you look back into your life you will see మీరు ఏం చేశారు అని ఇన్ని రోజులు. అంటే ఎవరి కోసమో హార్డ్ వర్క్ చేసి ఎవరికో సంపాదించి మీకు ఇచ్చిన కొంత శాలరీలో ఒక 2 bedroom 3 bedroom అపార్ట్మెంట్ ఒక కార్ కొనుక్కొని ఇదే లైఫ్ అనుకుంటారు. దట్ ఈస్ ద వర్స్ట్ ట్రాప్ అండి.